శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, ఐఐటి అండ్ మెడికల్ అకాడమీలో మా కరికులం కానీ స్టూడెంట్స్ని మోటివేట్ చేసి ర్యాంక్ సాధించే విషయంలో కానీ చాలా యూనిక్ పాత్ ఫాలో అవుతాం. దానికి రీజన్ ఏంటంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ప్రిపేర్ అయ్యి ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ సాధించినప్పుడు నాతో పాటు నా క్లాస్మేట్స్ ర్యాంక్ సాధించిన వాళ్ళు అవ్వచ్చు, ర్యాంక్ మిస్ అయిన వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి, అలాగే ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్న 4 years కూడా అదర్ క్యాండిడేట్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ర్యాంక్ సాధించిన వాళ్ళు ఫాలో మెథడ్స్ని కూడా అబ్జర్వ్ చేసి వీటన్నిటిని తీసుకొచ్చి నేను శరత్ చంద్ర జూనియర్ కాలేజ్లో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, జేఈ మెయిన్స్ని ఎన్టీఏ కనెక్ట్ చేస్తుంది. వాళ్ళు ఎన్సీఆర్టీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు కాబట్టి బేసిక్స్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేసి రిమైనింగ్ టాపిక్స్ని ఫాస్ట్గా చదవడం వల్ల ర్యాంక్ సాధించవచ్చు. బట్ చాలా కాలేజెస్ ఏం చేస్తుంటారంటే బేసిక్స్ మీద కూడా సిలబస్ త్వరగా ఫినిష్ చేసే ఉద్దేశంతో చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దానివల్ల స్టూడెంట్స్ ఫస్ట్ 2 to 3 months సిలబస్ బాగా ఫినిష్ అని అనిపించినప్పటికీ ఆ రిమైనింగ్ మంత్స్లో ఎక్కువ అర్థం కాకుండా ఉంటుంది. అందుకనే శరత్ చంద్ర అకాడమీలో మాత్రం ఫిజిక్స్ ఉందనుకోండి, కైనమాటిక్స్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్, తర్వాత వర్క్ ఫర్ ఎనర్జీ, ఒక ఆర్డర్లో వెళ్తూ బేసిక్స్ మీద టైం స్పెండ్ చేసుకుంటూ వెళ్తాం. అలాగే కెమిస్ట్రీ ఉందనుకోండి, ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్ అండ్ పీరియాడిటీ అర్థమైతే మిగతా ఈజీగా అర్థమైపోతుంది. సో వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్ ఆన్ దట్. ఆర్గానిక్ కెమిస్ట్రీలో కూడా అంతే, నోమెన్క్లేచర్ మీద వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్. ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్ మీద, అలాగే మ్యాథమెటిక్స్లో లిమిట్స్ కంటిన్యూటీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే ఇంటిగ్రేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో ఇటువంటి చేయడం వల్ల ఈవెన్ 10th క్లాస్ దాకా మంచి బేసిక్స్ లేకుండా స్టూడెంట్స్ మా దగ్గర వచ్చినప్పటికీ కూడా మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకొని జేఈ ఎంట్రన్స్ రాద్దాం అనుకున్నా, లేదా బైపీసీ తీసుకొని బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకొని వాళ్ళు నీట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నా, దేంట్లో అయినా కూడా మేము చాలా బేసిక్స్ని స్ట్రాంగ్గా బిల్డప్ చేసి ఒక యావరేజ్ స్టూడెంట్తో కూడా జేఈలో లేదా నీట్లో మంచి ర్యాంక్ సాధించగల చేశాము. జేఈలో ఆల్ ఇండియా 6th ర్యాంక్, 88, 91st ర్యాంక్స్, నీట్లో 720కి 7 టెస్ట్ మార్క్స్ ఎంతో మంది సాధించారు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫినిష్ అవుతున్నాయి కాబట్టి 10th ఎగ్జామ్స్ అయిపోయిన వితిన్ 2 weeksలోనే మేము బ్రిడ్జ్ కోర్స్ అంటే ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేస్తాం. అందులో 9th and 10th క్లాస్లో ఉన్న బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఏవైతే ఇంటర్మీడియట్లో అవసరమో ఆ బేసిక్స్ని బిల్డప్ చేసి June 1st నుంచి ఇంటర్మీడియట్ మొదలుపెట్టి డిసెంబర్ ఎండింగ్ కల్లా ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సిలబస్ ఫార్ బైపీసీ అండ్ ఎంపీసీ, ఫార్ నీట్ అండ్ ఐఐటి కూడా ఫినిష్ చేస్తాము. ఆ తర్వాత ఒక 2 or 3 months ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తూ జేఈ నీట్ ఫినిష్ అయిన సిలబస్ రివైజ్ చేసుకుంటూ వెళ్తాము. మళ్ళీ April 1st నుంచి సెకండ్ ఇయర్ సిలబస్ స్టార్ట్ చేసి ఆగస్ట్ ఎండింగ్ కల్లా సిలబస్ అంతా ఫినిష్ చేయడం వల్ల సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో ఒకసారి మొత్తం ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం రివైజ్ చేస్తాము. డిసెంబర్, జనవరిలో సెకండ్ రివిజన్ చేస్తాము. ఫిబ్రవరి, మార్చ్లో అగైన్ ఇంటర్మీడియట్ ఫోకస్ చేస్తూ ఏప్రిల్, మేలో థర్డ్ రివిజన్ చేయడం వల్ల స్టూడెంట్స్కి జనవరిలో పెట్టే జేఈ ఫేజ్ 1 అవ్వచ్చు, ఏప్రిల్లో జేఈ ఫేజ్ 2 అవ్వచ్చు, అండ్ మేలో పెట్టే అడ్వాన్స్డ్ కానీ లేదా నీట్ కానీ మంచి ర్యాంక్ సాధిస్తారు. అలాగే ఆల్టర్నేటివ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి జేఈలో కొంతమంది స్టూడెంట్స్ అనుకున్న స్కోర్ రాకపోయినా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ వెళ్ళాల్సిన అవసరం లేకుండా టాప్ గవర్నమెంట్ కాలేజెస్కి ర్యాంక్ వచ్చేలా పంపించడం మా ప్రత్యేకత. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎస్సిఆర్స్ పెట్టే ఐఐటి ఎగ్జామ్ కానీ, ఎన్ఐఎస్సిఆర్ పెట్టే నెస్ట్ ఎగ్జామ్ కానీ, బిట్సాట్ ఎగ్జామ్ కానీ, అలాగే ఐఐఎస్సి, ఐఐఎస్టి ఇటువంటి కాలేజెస్కి వెళ్ళేలాగా మేము వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీతో పాటు రీజనింగ్, ఇంగ్లీష్ కూడా చెప్పడం జరుగుతుంది. దీనివల్ల స్టూడెంట్స్ ప్రైవేట్ కాలేజ్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోతుంది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మాది చదువుకున్న స్టూడెంట్స్. అలాగే నీట్ ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కూడా ఐఐఎస్సిఆర్, ఎన్ఐఎస్సిఆర్కి వెళ్ళే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాం. శరత్ చంద్ర కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఎక్సలెంట్గా ఉండేలా చూసుకుంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్, క్లాసెస్ ఆర్ ఆల్ ఏసీ క్లాసెస్ విత్ డిజిటల్ బోర్డ్. డిజిటల్ బోర్డ్ని ప్రతి సబ్జెక్ట్లో కూడా విజువలైజ్ చేసుకోవాల్సిన టాపిక్స్ని బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే హాస్టల్స్లో కూడా మంచి న్యాచురల్ వెంటిలేషన్తో రూమ్కి లిమిటెడ్ స్టూడెంట్స్ని పెడుతూ హాస్టల్లో, క్లాస్ రూమ్లో కూడా లిమిటెడ్ స్ట్రెంత్ పర్ క్లాస్ మెయింటైన్ చేస్తూ పర్సనల్ కేర్ తీసుకునే విధంగానే కోచింగ్ ఇస్తూ ఉంటాం. అలాగే హైజీనిక్ ఫుడ్ కానీ, స్పోర్ట్స్ కోసం మంచి గ్రౌండ్, యోగా ఇటువంటివి కూడా చేయించడం వల్ల స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది శరత్ చంద్ర కాలేజ్లో మీరు చూస్తుంటారు. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు. సో అందరు స్టూడెంట్స్కి ఒకేలా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ర్యాంక్ వస్తారు కూడా కరెక్ట్ కాదు. ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ తీసుకోవాలి.
శరత్చంద్ర అకాడమీలో మెయిన్ ఫోకస్ మాది స్టూడెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్. ఒక్కో స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ తీసుకోవడానికి మల్టిపుల్ స్టేజెస్లో మేము మంచి మెథడ్స్ ఫాలో అవుతాము. ఫస్ట్లీ క్లాసెస్ చెప్పినప్పుడు కూడా స్టూడెంట్స్కి ఇన్స్టెంట్గా డౌట్స్ క్లియర్ చేయడం, టాపిక్స్ అర్థం కాకపోతే దాన్ని మళ్ళీ రిపీట్ చేయించడం వేరే ఫ్యాకల్టీతో. అలాగే అసైన్మెంట్స్ కూడా అందరు స్టూడెంట్స్కి ఒకే అసైన్మెంట్స్ కాకుండా వారి లెవెల్ తగ్గట్టుగా, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది స్టూడెంట్స్ ఇనిషియల్ స్టేజ్లో కొంచెం వీక్గా ఉంటే సింపుల్ అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసి గ్రాడ్యువల్గా లెవెల్ పెంచుకుంటూ వెళ్తాం ప్రోగ్రెసివ్గా. ఒక 4 to 5 monthsలో వాళ్ళు హైయెస్ట్లో రీచ్ అవ్వగలుగుతారు. అలాగే ఎగ్జామ్స్ కూడా ఇనిషియల్ స్టేజెస్లో టాప్ స్టూడెంట్స్కి టఫ్ పేపర్స్ ఇస్తాం ఛాలెంజింగ్గా ఉండేలాగా. కొంతమంది ఎవరైతే వీక్గా ఉంటారో ఫండమెంటల్ స్టూడెంట్స్ అలాంటి వాళ్ళకి ఈజీ క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి మంచి మార్క్స్ సాధించేలా చేయడం వల్ల కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. స్లోగా వితిన్ 3-4 monthsలో లెవెల్ పెంచుకుంటూ వెళ్తాం. అలాగే పర్సనల్ మెంటార్స్ అంటే ఫ్యాకల్టీ టీచర్సే ప్రతి 5 స్టూడెంట్స్కి ఒక పర్సనల్ మెంటర్లా ఉంటారు. వాళ్ళు స్టూడెంట్స్తో ఎవ్రీ డే ఇంటరాక్ట్ అవుతూ టార్గెట్స్ మీట్ అయ్యారా, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా చూస్తూ ఉంటారు. అది టీచింగ్ సైడ్. నాన్ టీచింగ్ సైడ్ కూడా వార్డెన్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఇన్ఛార్జెస్ వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ హెల్త్ కేర్ కానీ, ఫుడ్ విషయంలో కానీ, లేదా వాళ్ళ మైండ్ సెట్ విషయంలో కానీ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేసినా తెలుసుకొని వెంటనే సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరికైతే ఐఐటి నీట్లో టాప్ ర్యాంక్స్ వచ్చాయో వాళ్ళని తీసుకొచ్చి గెస్ట్ లెక్చర్స్ ఇప్పించడమే కాకుండా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ చేయిస్తాము. దానివల్ల స్టూడెంట్స్ మోటివేట్ అవుతారు. అసలు మోటివేషన్ అనేది ఉందే ఈవెన్ 10th క్లాస్ దాకా యావరేజ్ ఉన్న స్టూడెంట్ కూడా చాలా మంచి ర్యాంక్ ఐఐటిలో నీట్లో రావడం చాలా వరకు సులువు. అయితే చాలా కాలేజెస్ ఒక యావరేజ్ స్టూడెంట్ మొదటి నుంచి యావరేజ్ బ్యాచ్ అని ఫామ్ చేసి వాళ్ళకి యావరేజ్ ఫ్యాకల్టీ ఇచ్చి వాళ్ళని గ్రో అవనివ్వకుండా, అంటే గ్రో అయ్యే స్కోప్ కలగ చేయకుండా ఉంటుంది. బట్ మా అకాడమీలో 10th దాకా బేసిక్స్ కొంచెం వీక్గా ఉన్నప్పటికీ మా దగ్గరికి వచ్చిన తర్వాత స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళని కూడా టాప్ స్టూడెంట్స్గా కన్వర్ట్ చేయడం అనేది మా ప్రత్యేకత. మా ఫ్యాకల్టీ టీంలో ఎలా అయితే నేను ఐఐటి మద్రాస్ బీటెక్ చేశాను, అలాగే ఐఐటీస్లో బీటెక్ చేసిన టాప్ ఫ్యాకల్టీ మా దగ్గర టీచ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు కొన్ని సబ్జెక్ట్స్కి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ సెంట్రల్ యూనివర్సిటీస్ టీచ్ చేస్తూ ఉంటారు. దానివల్ల అవుతున్న స్టూడెంట్స్కి వాళ్ళ సబ్జెక్ట్ని చాలా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంటారు. ఇంకో విషయం ఏంటంటే మెటీరియల్, మా టెస్ట్ పేపర్స్ కానీ, అసైన్మెంట్స్ కానీ, మెటీరియల్ కానీ లేటెస్ట్ ఎగ్జామ్ ట్రెండ్కి ప్యాటర్న్ అనుగుణంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పిన విధంగా బాటనీ, జువాలజీలో ఎన్సీఆర్టీ దాటి క్వశ్చన్స్ రావట్లేదు కాబట్టి మా అసైన్మెంట్స్ కానీ మెటీరియల్ ఎలా ఉంటాయంటే ఎన్సీఆర్టీలో లైన్ టు లైన్ ప్రతి లైన్ మీద బేస్ అయ్యి లాజికల్ రీజనింగ్, అసర్షన్ అండ్ రీజనింగ్, స్టేట్మెంట్ బేస్డ్, మ్యాచ్ ది ఫాలోయింగ్, డయాగ్రామ్ బేస్డ్ ఈ రకం క్వశ్చన్స్ ఇస్తాం. అలాగే మెమరీ చేసుకోవాల్సిన టాపిక్స్ని నిమోనిక్స్ యూజ్ చేసి, ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి, యాక్టివ్ రీకాలింగ్ మెథడ్స్ యూజ్ చేసి మల్టిపుల్ విజన్స్తో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళ ఓఎంఆర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అనలైజ్ చేస్తాం. అంటే వాళ్ళకి ఎందులో మార్క్స్ తక్కువ వస్తున్నాయి, కాన్సెప్చువల్ క్వశ్చన్స్లో తక్కువ మార్కులు వస్తే టాపిక్ రివైజ్ చేస్తాము. అప్లికేషన్ బేస్డ్లో కొంచెం మార్క్స్ తక్కువ వస్తే ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాము. అదే వాళ్ళకి సిల్లీ మిస్టేక్స్ వస్తే ఎర్రర్ నోట్స్ ఏదైతే మెయింటైన్ చేస్తారో అందులో ఎటువంటి క్వశ్చన్ సిల్లీ మిస్టేక్ చేస్తారో చూసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓవరాల్గా శరత్చంద్ర కాలేజ్లో అంతా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్తో పాటు ఒక మంచి డిసిప్లిన్తో ఎడ్యుకేషన్ మేము తీసుకెళ్ళడం వల్ల ముందుకి ఎక్కువ మంది స్టూడెంట్స్ మా దగ్గర మంచి ర్యాంక్స్ వస్తున్నాయి. సో 10th క్లాస్ ఫినిష్ అయిన స్టూడెంట్స్ మా దగ్గర బ్రిడ్జ్ కోర్స్ ఎన్రోల్ చేసుకోండి. ఇంటర్మీడియట్లో మీరు జాయిన్ అవుదాం అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేయండి, లేదా ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు, మా కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు. అలాగే ఒక ఎగ్జామ్ పెడతాం మేము, మెరిట్ ఎగ్జామ్ అని చెప్పి, స్కాలర్షిప్ ఎగ్జామ్. అది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్ సాధిస్తే మీకు ఫీజులో కన్సెషన్ కూడా ఉంటుంది. విజయవాడలో మాకున్న ఆల్ క్యాంపసెస్లో డే స్కాలర్ క్యాంపస్ ఉన్నాయి, హాస్టల్ క్యాంపస్ ఉన్నాయి, బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా క్యాంపస్ ఉంటాయి, అండ్ హై సెక్యూరిటీతో మంచి ఎన్వైర్న్మెంట్లో మా క్యాంపస్ అన్నీ ఉన్నాయి. స్టూడెంట్స్కి ఓన్లీ క్వాలిటీ ఎడ్యుకేషనే కాకుండా మంచి కెరీర్ బిల్డప్ చేయాలి. దానికోసం మేము నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత వాళ్ళకి మంచి కాలేజ్ వచ్చేలాగా కౌన్సిలింగ్లో కూడా సపోర్ట్ చేస్తాము. అలాగే జేఈ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మల్టిపుల్ అదర్ ఎగ్జామ్స్ కూడా రాయించి కౌన్సిలింగ్ సపోర్ట్ ఇచ్చి మంచి కాలేజ్ సీట్ వచ్చేదాకా కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాము. అలాగే ఐఐటి ఇంటర్నే కాకుండా ఆల్టర్నేటివ్ ఎగ్జామ్స్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎన్డీఏ ఎగ్జామ్ కానీ, ఐపీ మ్యాట్ అనే ఎగ్జామ్ రాసి ఐఎమ్స్కి వెళ్ళే విధంగా సియూఈటీ అనే ఎగ్జామ్ కానీ, ఇలాగా సిఎల్ఈడి క్లాట్ ఎగ్జామ్ కానీ సపోర్ట్ చేస్తూ ఉంటాము. మీకు ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు. అలాగే ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్ కూడా మీరు ఫోన్ చేసి మా కౌన్సిలర్స్తో మాట్లాడి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోవచ్చు.
అది మా ఇన్స్టిట్యూషన్ గురించి కానీ లేదా జనరల్గా ఎనీ కాలేజ్లో మీకు సీట్ సాధించడం కోసం కౌన్సిలింగ్ కూడా అడిగి తెలుసుకోవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ అవర్ సర్వీసెస్. 10th ఫినిష్ అయిన స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ జాయిన్ అయినా లేదా ఇంటర్మీడియట్ ఫినిష్ అయిన వాళ్ళు నీట్ కానీ ఐఐటి కానీ లాంగ్ టర్మ్ జాయిన్ అవుదాం అనుకున్నా లేదా ఈవెన్ షార్ట్ టర్మ్ కోర్సెస్ ఇంటర్ ఎగ్జామ్స్ అయిన వెంటనే ఒక 45 days ఎఫ్సెట్ కానీ నీట్ కానీ షార్ట్ టర్మ్ కోర్స్ గురించి కూడా తెలుసుకుందాం అనుకుంటే మేము ఎలా ప్రొవైడ్ చేస్తున్నాం అనేది మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. మేక్ యూజ్ ఆఫ్ అవర్ సర్వీసెస్ అండ్ ఆల్ ది బెస్ట్.